السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపా సాగరుడు ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వమానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దివ్య నామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సహోదర మరియు సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం ద్వారా మనమందరం ఈమాన్ యొక్క మూల స్తంభాల వివరణను గురించి వింటూ ఉన్నాము. అల్హమ్దులిల్లా ప్రస్తుతం మనం చివరికి చేరుకున్నాము, చివరి దశలో ఉన్నాము. ఈమాన్ యొక్క అర్కాన్, విశ్వాసపు విభాగాలలో చివరి భాగంలో అల్హమ్దులిల్లా ప్రస్తుతం మనం నడుస్తున్నాము. దీనిలో మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తక్దీర్, ఒకవేళ అది మన భావం అనుసారంగా మనకు సరిగా లేకపోయినా, నష్టం కలిగించేదైనా, మనకు సరిగా ఉన్న సంతోషాన్ని కల్పించేదైనా సరే, దానిపై విశ్వాసం తప్పనిసరి. మరియు ఎలాంటి విశ్వాసం తప్పనిసరి మనం విన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి ప్రతిదీ మంచి చెడు తెలియజేసి, ఇక మీరు గనక మంచి మార్గంపై నడిస్తే మీకు పుణ్యం దొరుకుతుంది, మీకు లాభం కలుగుతుంది, మీకు స్వర్గం కలుగుతుందని సాక్ష్యం ఇచ్చాడు. ఇదే విధంగా తప్పు చేస్తే మీరు చేసినటువంటి తప్పుకు ప్రతిఫలంగా, న్యాయంగా మీకు పాపం లిఖించబడుతుంది. పాప కారణాన నరకంలో ప్రవేశపెట్టబడడం జరుగుతుంది అన్న విషయాలను గురించి మనం విన్నాం. ఎవరైతే సత్కార్యాలు చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ సాఫల్యం ఇస్తాడు. ఎవరైతే అసహనం వహించి అకృతజ్ఞత తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను తిరస్కరిస్తూ ఎవరైతే అసహనం వహిస్తారో అటువంటి వారు విఫలమవుతారు. అల్లాహ్ యొక్క తక్దీర్లో మనకు చాయిస్ ఉంది. అల్లాహ్ ప్రతిదీ తెలియజేశాడు. ఇప్పుడు మన పని మనం సరి చేసుకోవడం. మీరు సరి చేస్తే మీకు సరైనది దొరుకుతుంది, మీరు తప్పు చేస్తే మీకు దానికి దొరికే నరకమే దొరుకుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ తక్దీర్లో మనం అల్హమ్దులిల్లా విన్నాం. 4 దశలున్నాయి, 4 స్థానాలున్నాయి. వాటిలో మొదటి 2ని మనం వివరంగా విన్నాము. మొదటిది అల్ ఇల్ము, అనగా అల్లాహ్ యొక్క జ్ఞానం. తక్దీర్ అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క జ్ఞానం. తక్దీర్లో రెండో విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కితాబత్. కితాబత్ అంటే అల్లాహ్ ప్రతీది మొదటి నుంచి మానవుని చివరి వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం ఇక మీదట జరిగేవన్నీ సమస్తం లోహే మెహ్ఫూజ్ లో లిఖించాడు, భద్రంగా ఉంచాడు. వీటిపై విశ్వాసం తప్పనిసరి. ఈ దశల్లో 3వ దశను గురించి మరియు 4వ దశను గురించి ఇన్షాల్లా మనం నేర్చుకోబోతున్నాము. పేజ్ నెంబర్ 41,
తక్దీర్ యొక్క మూడవ స్థాయి గురించి ఇక్కడ రాయబడి ఉంది చూడండి. ఇందులో అల్లాహ్ యొక్క కోరిక, మూడవది ఏమిటి? అల్లాహ్ యొక్క మషియత్. మషియత్ అంటే ఆయన కోరిక ప్రకారంగా నిర్ణయ ఆదేశాలు అమలు పరచడం జరుగుతుంది. ఏది జరిగినా ఆయనకు తెలిసినదే, ఏది జరిగినా ఆయన కోరిక మేరన మాత్రమే జరుగుతుంది. ఈ లోకంలో ఏది జరిగినా సరే, ఉదాహరణకు ఏదైనా ఆయన తలిచినప్పుడు దాన్ని కోరుకుంటాడు, చాలు అది ఇట్టే అయిపోతుందంట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా కార్యం చేయదలిస్తే అతను ఏ విధంగానైతే కోరుకుంటాడో ఆ విధంగా ఆ వస్తువు అయిపోతుంది, అంతే. మరియు అల్లాహ్ తన మహాదివ్య గ్రంథంలో లోహే మెహఫూజ్ లో కోరనంత వరకు ఈ విశ్వంలో ఏది కూడా ఉనికిలోకి రాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరనంత వరకు, అల్లాహ్ జ్ఞానంలో లేని విషయమైనా సరే, అల్లాహ్ పరిధులలో లేని విషయమైనా సరే, అల్లాహ్ కితాబ్లో లోహే మెహఫూజ్ మహాదివ్య గ్రంథంలో ఏదైతే కోరలేదో ఆ కార్యం జరగదు, గుర్తించుకోండి. ఈ విశ్వంలో ఎన్నడూ కూడా ఆ కార్యం ఉనికిలోకి రాదు, ఎప్పటి వరకైతే అల్లాహ్ తలుచుకోడు. ప్రతిదీ సర్వజ్ఞాని అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని కోరిక తరువాత ఏదైనా జరగాల్సిందే ఉందో జరుగుతుంది. మరియు ఎప్పుడైతే ఓ కార్యం జరుగుతుందో అప్పుడి కోసమే అసలు అల్లాహ్ తలిచిపెట్టి ఉంటాడు. అంటే ఓ కార్యం ఓ సమయాన జరిగింది అంటే గుర్తించుకోండి, అల్లాహ్ తలుచుకున్నాడు, అల్లాహ్ కోరుకున్నాడు కాబట్టి ఇలా జరిగింది. అల్లాహ్ కోరుకోలేదు, ఇలాగే జరుగుతుంది, ఎవరు ఏది కోరుకోలేదు, ఇలాగే ఈ యొక్క భూలోకం నడుస్తుంది అని ఎవరైతే నాస్తికులు అంటారో ఇదంతా ఒక చిన్న అమాయకునికైనా సరే, బాలునికైనా సరే అర్థం కాదు. ఎందుకంటే ఏది వచ్చినా సరే దానికంటూ ఒక కారణం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్తాన్ని సృష్టించాడు, ప్రతి దానికి ఒక లక్ష్యం ఇచ్చాడు. కానీ ఎవరైతే నాస్తికులు ఉన్నారో వారంటారు ఈ లోకమంతా ఇలాగే కల్పించబడింది, దీన్ని కల్పించిన ఏ వ్యక్తి ఈ లోకంలో లేడు, ఇది స్వయంగా కల్పించబడింది అన్నటువంటి భావనతో వారు ఉన్నారు. నిజానికి వారిని ప్రశ్నిస్తే మీరెక్కడి నుంచి వచ్చారని చెప్పేసి వారి యొక్క తల్లి అని చెప్పేసి, ఫులా అని చెప్పేసి జవాబిస్తారు. మేము ఇలాగే సృష్టింపబడ్డాము అని జవాబివ్వరు. కాబట్టి ఏది జరిగినా సరే గుర్తించుకోండి, అల్లాహ్ యొక్క కోరిక మేరకు మాత్రమే జరుగుతుంది. అల్లాహ్ తలుచుకున్న తర్వాత మాత్రమే అది జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరినది మాత్రమే జరుగుతుంది, అల్లాహ్ కోరనిది ఎన్నడూ జరగదు. ఈ విధంగా విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఓ కార్యం జరుగుతుందో అప్పటి కోసమే అసలు అల్లాహ్ ఆ కార్యాన్ని తలిచిపెట్టుకుని ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం ఉంచుకోవాలి. ఇప్పటి వరకు జరగలేదు, తర్వాత జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. జరిగితే మాత్రం గుర్తించుకోండి అది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకున్నాడు. ఎవరైతే ఏదైనా ఈ లోకంలో అల్లాహ్ యొక్క నిర్ణయ, వాంఛ, కోరిక మరియు ప్రమేయం లేకుండానే జరుగుతుంది అని అంటాడో అతనేమవుతాడు? కాఫిర్ అవుతాడు. అతను కాఫిర్ అవుతాడు. ఎందుకంటే అల్లాహ్ ప్రతి మానవుని మనసులో వాదయే అలస్తును ఉంచాడు. ఈ వాదాను, ఈ యొక్క ఒప్పందాన్ని మర్చిపోయిన వారు ఎవరూ లేరు. కానీ నాటకం చేస్తారు అంతే. అంతా తెలిసి కూడా ఈ లోకాన్ని నడిపించేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడు మాత్రమే. ప్రతి నిర్ణయాలు
ఈ యొక్క విశ్వలోకంలో జరిగే సమస్తానికి ఆయనే తీసుకుంటాడు అన్న విషయం తెలిసి కూడా చాలా మంది వారి యొక్క స్వేచ్ఛా జీవితం కోసం, హలాల్ హరాం లేని స్వేచ్ఛా జీవితం కోసం, వారి ఇష్టానుసారం వారి వాంఛానుసారం జీవితం కోసం వారు ఈ విధంగా అల్లాహ్ను, ఆయన యొక్క తక్దీర్ను తిరస్కరిస్తారు. ఆయన యొక్క కోరికను, ఆయన యొక్క నిర్ణయాలను తిరస్కరిస్తారు. ఇదంతా వారి యొక్క పైశాచికత్వం మాత్రమే. ఇదంతా వారి యొక్క తకబ్బుర్ మాత్రమే. దీనికి మించి ఇంకేమీ లేదు. సత్యం తెలిసి కూడా వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తక్దీర్ను నిరాకరిస్తున్నారు. ఇటువంటి వారు నిజానికి ముల్హిదీన్ అవుతారు. ఇలాంటి వారు నిజానికి కాఫిరీన్ లో షుమారు చేయబడతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఈ లోకంలో ఏది మనకు ఉనికిలో వచ్చినా సరే, అది ఒకవేళ జీవంతో ఉన్నా నిర్జీవంగా ఉన్నా, అది జరిగినదైనా జరగనిదైనా, ఏదైనా సరే ఈ లోకంలో ఉనికిని పొందే ప్రతి వస్తువు యొక్క జ్ఞానం అల్లాహ్కు ఉంది. దాని గురించి అల్లాహ్ మొదటి నుంచే లోహే మెహఫూజ్ లో రాసి ఉంచాడు. దాని గురించి విశ్వాసం తీసుకురావడం ఇది అల్లాహ్ యొక్క కోరిక మేరకు మాత్రమే జరిగిందని ఇది ప్రతి విశ్వాసికై తప్పనిసరి. ప్రతి సాఫల్యం పొందే వారికి తప్పనిసరి. ప్రతి స్వర్గం కోరే వారికి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క విశ్వాసం తప్పనిసరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఉందో, ఒకవేళ అది ఓ చిన్న మట్టి యొక్క ఏదైతే కణం ఉంటుందో అంతైనా సరే గుర్తించుకోండి, ఏదైతే ఉనికిలో ఉందో ప్రతిదీ ఆయన కోరిక మేరకు మాత్రమే సృష్టించబడింది. ఈ విశ్వాసం తప్పనిసరి. ఏది కూడా ఇలాగే సృష్టింపబడలేదు స్వయంగా. ప్రతిదీ పుట్టించినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు, కల్పించినటువంటి వాడు ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఎలాగైతే ఆయన కోరాడో అలా ఆ వస్తువు అయిపోయింది, అంతే. ఈ విశ్వాసం ఒక విశ్వాసి కోసం తప్పనిసరి. దీనిలో ఎటువంటి లోపమైనా సరే ఒక విశ్వాసిని శాశ్వత అసాఫల్యం మరియు శాశ్వత నరకంలో పడవేస్తుంది. కావున గుర్తించుకోండి, ప్రతిదీ సృష్టించినటువంటి వాడు అల్లాహ్నే. ఆయన జ్ఞానంలో లేని విషయం అంటూ లేదు. ప్రతిదీ ఆయన ముందే లిఖించేశాడు. అనేక వేల సంవత్సరాలకు క్రితమే ఆయన ఎప్పుడైతే ఏ విషయాన్ని అయితే తలుచుకుంటాడో ఆ విషయం ప్రత్యక్షమవుతుందంతే. దీని తర్వాత తక్దీర్ యొక్క స్థానాలలో 4వ స్థానం గురించి షేక్ సెలవిస్తున్నారు. ఖల్క్, మొదటిది అల్ ఇల్ము, రెండవది అల్ కితాబా, మూడవది అల్ మషియా, 4వది అల్ ఖల్కు వల్ ఈజాదు. ఖల్క్ అంటే పుట్టించడం, సృష్టించడం, మరియు ఈజాద్ అంటే ఉనికిలోనికి తీసుకురావడం. అల్లాహ్ ఏ ప్రతి దాని యొక్క ఏకైక నిజ సృష్టికర్త. ఎప్పుడైతే ఆయన దేనినైనా ఇష్టపడితే మరియు కోరితే దాన్ని పుట్టించి ఉనికిలోకి తీసుకొస్తాడు. కాబట్టి ఏదైతే ఈ లోకంలో ఉందో అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టియే. అది ఏదైనా సరే, అది దాసుల ఆచరణ అయినా సరే, లేదా వారి సంపాదనైనా సరే, ఇదంతా సర్వం అల్లాహ్ యొక్క సామర్థ్యం మరియు సృష్టిలోని భాగమే. కావున
ప్రతి దాని యొక్క నిజ ఏకైక సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విషయంపై విశ్వాసం తీసుకురావడం ఒక విశ్వాసికై చాలా అవసరమైన విషయం, తప్పనిసరైన విషయం. దీనిలో ఒకవేళ లోపం చూయిస్తే అనగా అనుమానిస్తే అల్లాహ్ కాకుండా మరెవరైనా సరే ఏదైనా సృష్టించగలరేమోనని అటువంటి వ్యక్తి శాశ్వత నరకంలో వెళ్ళిపడిపోతాడు. ఎందుకంటే అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ప్రతి దాని సృష్టికర్త అల్లాహు ఖాలికు కుల్లి షై, సమస్తానికి సృష్టికర్త ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ వంటి వాడు వేరొకడు లేనే లేడు. అల్లాహ్ తప్ప పూర్తి సృష్టి కూడా ఇప్పటి వరకు వచ్చినది, ప్రళయం వరకు వచ్చేది, చివరి వరకు అంతా ఒక సమూహాన ఏర్పడి కలిసికట్టుగా ఏదైనా సరే ఒక చిన్న ఈగను తయారు చేయాలని కోరిన ప్రాణం ఉన్న ఈగను వారు తయారు చేయలేరు. కేవలం వారు అట్టముక్కలో ఇనుప సామాన్లో ఏరుకొని ఏదైనా ఒక వస్తువును తయారు చేయగలరేమో, అది కాస్తంత సమయం వరకే జీవంగా ఉంటుంది, దాని తర్వాత అది చెత్త కుప్పలో ఉంటుంది. కానీ అల్లాహ్ ఒక జీవితాన్ని ప్రసాదించాడంటే దానిలో కదలికలే కాదు, దానిలో దాని యొక్క కోరికలు, దానిలో దాని యొక్క ఏవైతే లక్షణాలు స్వభావాలు ఉన్నాయో ప్రతి దానిని ఆయనే సృష్టించాడు, చివరకు దాని యొక్క ఆచరణను కూడా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే సర్వ సృష్టికర్త, ఏకైక సత్య ఆరాధ్యుడు. ఆయన తప్ప ఈ లోకమంతా కలిసి కూడా ఒక చిన్న ఈగను కాదు, దోమ యొక్క రెక్కను కూడా తయారు చేయలేదు. జీవంతో ఉన్నటువంటి దోమ యొక్క రెక్కను కూడా తయారు చేయలేదు, ఒక్క చీమను కూడా తయారు చేయలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. ఎవరికైనా ప్రాణం పోయాలి, ఎవరికైనా జీవితాన్ని ప్రసాదించాలి, ఎవరికైనా మరణాన్ని ప్రసాదించాలి, ఇదంతా రాసేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఈ విషయంపై విశ్వాసం ప్రతి విశ్వాసికై తప్పనిసరి. విశ్వాసి కోసం కేవలం ఈ 4 తక్దీర్ యొక్క స్థాయిలపై విశ్వసించడం అతి అవసరం, తప్పనిసరి. మొదటిది ఏమిటి? 4లో అల్ ఇల్మ్, అంటే ఏది జరిగినా సరే సమస్తం, ఒకవేళ గడిచినదైనా లేక ప్రస్తుత కాలందైనా లేదా భవిష్యత్తులో జరగబోయేదైనా ప్రతిదీ అల్లాహ్ యొక్క జ్ఞాన పరిధిలోనే ఉంది. ఆయన జ్ఞాన పరిధిని వదిలి బయటకు ఏ ఒక్క విషయం జ్ఞానం కూడా లేనే లేదు, విషయం యొక్క సమాచారం కూడా లేనే లేదు. ప్రతిదీ ఏదైతే జరుగుతుందో ప్రతిదీ అల్లాహ్ యొక్క జ్ఞానములో ఉంది. రెండవది అల్ కితాబా, అంటే ప్రతిదీ అల్లాహ్ తన లోహే మెహఫూజ్ మహాదివ్య గ్రంథంలో ప్రతి ఒక్కటి ప్రళయం వరకు జరగబోయేది లిఖించి ఉంచాడు అన్న విషయంపై విశ్వాసం తీసుకురావాలి. మూడవది తక్దీర్ యొక్క స్థానాలలో అల్ మషియ్య, అంటే ప్రతిదీ అల్లాహ్ యొక్క కోరిక మేరకు, నిర్ణయం మేరకు జరుగుతుంది. ఇదే విధంగా నాలుగవది అల్ ఖస్డ్ వల్ ఈజాద్, సమస్తాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఆయనకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. ప్రతి దానిని ఉనికిలోనికి తీసుకువచ్చిన వాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే.
అన్న విషయాలపై విశ్వాసం తీసుకురావాలి. ఇవి ఒక విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి విశ్వాసపు విలువలు. ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొదటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై విశ్వాసం తీసుకురావడం. దీనిలోనే మనం గుర్తించాలి, అల్లాహ్ యొక్క దైవదూతలపై విశ్వాసం ఉంచడమైనా సరే వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అవతరింపజేయబడినటువంటి గ్రంథాలపై విశ్వాసం తీసుకురావడం కూడా వస్తుంది. దీనిలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్తలపై విశ్వాసం, మహాప్రవక్తలపై విశ్వాసం తీసుకురావడం అన్న విషయం వస్తుంది. దీనిలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏదైతే మరణం తర్వాత జరగబోయే విషయం ఉందో, ప్రతి విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏదైతే ప్రళయం ఉందో, ఏదైతే స్వర్గం ఉందో, నరకం ఉందో, ప్రతి విషయం యొక్క జ్ఞానం అల్లాహ్కి మాత్రమే ఉంది. ఇవన్నిటిపై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. ఇదే విధంగా చివరిది అల్లాహ్ యొక్క తక్దీర్ పై విశ్వాసం తీసుకురావడం. ఎలాగా? అల్ ఇల్మ్ వల్ కితాబ వల్ మషియా వల్ ఖస్ద్ వల్ ఈజాద్. ఈ విధంగా విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. ఇవన్నీ విషయాలు మొదటి విషయంలోనే వచ్చి జమ చేరుతాయి. అల్లాహ్ పై విశ్వాసం అన్న విషయంలోనే వచ్చి చేరుతాయి. కాబట్టి అల్లాహ్ పై విశ్వాసం అన్న విషయంపై దృఢ విశ్వాసం ఉంటే మనం ఈ విషయాలను అర్థం చేసుకోగలం. ఎవరికైతే అల్లాహ్ యొక్క ఉనికిపైనే అనుమానం ఉందో, సందేహం ఉందో, అటువంటి వ్యక్తి ఇంత దూరం రాలేడు. కాబట్టి మొదట అల్లాహ్ పై విశ్వాసం అన్న విషయాన్ని దృఢం చేసుకుని, ఆ తర్వాత ఏ విధంగానైతే మీకు వరుస క్రమంలో విషయాలపై విశ్వాసం తీసుకురండి అని సెలవించబడిందో, వాటిపై అదే విధంగా విశ్వాసాన్ని దృఢం చేసుకుంటూ వస్తూ ఉంటే మీ యొక్క విశ్వాసం సరి మరియు స్వీకారం. లేకపోతే మీ యొక్క విశ్వాసానికి ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి విశ్వాసం అన్నది అల్లాహ్ కోరిన విధంగా ఉండాలి. అప్పుడే మన విశ్వాసం స్వీకార యోగ్యం పొందుతుంది. చూడండి, షేక్ సెలవిస్తున్నారు, వీటన్నింటినీ పై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. వీటన్నింటిపై, ఈ ఆరింటిపై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. మొదట అల్లాహ్, ఆ తర్వాత దైవదూతలు, ఆ తరువాత ఆకాశం నుండి అవతరింపజేయబడినటువంటి దివ్య గ్రంథాలు, ఆ తర్వాత దైవ ప్రవక్తలు, ఆ తర్వాత ప్రళయం గురించి, దానికి సంబంధించిన విషయాల గురించి, ఆ తరువాత అల్లాహ్ యొక్క తక్దీర్ను గురించి. ఒకవేళ అది మంచిగా లాభంగా ఉన్నా సరే, ఒకవేళ నష్టపరమైనదైనా సరే, వీటన్నింటిపై విశ్వాసం తీసుకురావడం ఒక విశ్వాసికై తప్పనిసరి. ఎవరైనా వీటిలో నుండి ఏ ఒక్కటి తిరస్కరించినా అతడు ముస్లిం కాజాలడు, అతను కాఫిర్ అవుతాడు. ఇస్లాం ధర్మంను విడిచిపెట్టిన ముర్తద్ అవుతాడు. అనగా ఓ సమయం వరకు ఇస్లాంలో ఉండి ఇస్లాంను వదిలి విడిచి వెళ్ళే మరియు కాఫిర్గా మారే ముర్తద్ వ్యక్తి వంటి వాడు అవుతాడు. ఈ విశ్వాసంలో ఏ ఒక్కటి తిరస్కరించినా అతను కాఫిర్ మరియు ముర్తద్. ఎందుకంటే అతను విశ్వాస భాగాలలో తక్దీర్ పై విశ్వాసం అన్న విషయాన్ని లేదా ఏ ఒక్క విషయాన్నైనా తిరస్కరించాడు అంటే అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విశ్వాసులలో నుంచి లేడు అని మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత పుస్తక రచయిత వారు అర్కానుల్ ఈమాన్ గురించి తెలిపిన తర్వాత వీటి సాక్ష్యం కూడా దివ్య గ్రంథం అల్ ఖురాన్ మరియు సున్నత్ల నుంచి ఇచ్చారు. ఎందుకంటే ధర్మ విషయాలలో, ధార్మిక విషయాలలో మరియు ఆరాధనలలో
అకీదా విశ్వాసాలలో మరియు షరియత్ యొక్క ఆదేశాలలోని ప్రతి మాటకు సాక్ష్యాధారాలు తప్పనిసరి. ఓవేళ ఏదైనా విషయంలో సాక్ష్యాధారాలు లేకపోతే ఆ కార్యం సరైనదిగా పరిగణలోకి తీసుకోబడదు. కాబట్టి పుస్తక రచయిత వారు విశ్వాసం యొక్క 6 భాగాల గురించి తెలిపిన తరువాత వీటి సాక్ష్యం మొదట దివ్య గ్రంథం అల్ ఖురాన్, ఆ తర్వాత సున్నత్ల ద్వారా ఇస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలలో? లైసల్ బిర్ర అన్ తువల్లు వుజూహకుం. ఈ వాక్యంలో అల్ బిర్ అనే పదానికి అర్థం బిర్ అనగా పుణ్యం, అనగా లాభదాయకమైనటువంటి కార్యం. దీని ద్వారానైతే దాసి అల్లాహ్కు మరియు ఆయన స్వర్గానికి అతి సమీపంలో చేరుకుంటాడు. అటువంటి కార్యాలలో ప్రతి ఒక్క లాభ కార్యాన్ని అల్బిర్ అని అంటారు. అంటే ఏ కార్యాన్నైతే ఒక మనిషి అల్లాహ్కు సమీపం అవ్వాలని ప్రయత్నిస్తాడో చేస్తాడో ప్రతి ఒక్క కార్యం బిర్ అవుతుంది, అనగా పుణ్యం. బిర్ అనే పదం చాలా సామాన్యమైనది, అంటే లాభదాయకమైన కార్యాలన్నీ దీనిలో వస్తాయి. మరియు విధేయతలోని రకాలన్నీ కూడా అల్బిర్ మరియు తక్వాలో వచ్చేస్తాయి. ఇందులో ప్రతి సత్కార్యం మరియు సదాచరణ ఆరాధనలు ఇవన్నీ అల్బిర్ అనే పదంలో వస్తాయి. అంటే గుర్తించుకోండి, ప్రతి సదాచరణ, అది ఒకవేళ పెద్దదైనా, అది ఒకవేళ సూక్ష్మమైనా సరే, అల్బిర్ అనే పదంలోనే ఇదంతా ఇమిడి ఉంది. అల్బిర్ అనగా ప్రతి పుణ్యకార్యం మరియు తక్వా అనగా అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండడం. ఈ రెండు చాలా సామాన్యమైన పదాలు. ఈ రెండిటిలో అన్ని రకాల పుణ్యాలు పరిగణలో తీసుకోబడతాయి. ఆ తర్వాత వాక్యం ముందుకు కాస్త మనం జరిగితే లైసల్ బిర్ర అన్ తువల్లు వుజూహకుం కిబ్లల్ మష్రికి వల్ మగ్రిబి. దీని అనువాదం, వాక్యం యొక్క అనువాదం చూడండి. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిప్పడమే సదాచారణ కాదు. నిజానికి వాక్యంలో కిబ్లా దిశ మార్చిన తర్వాత ఈ విషయాన్ని తిరస్కరించి విమర్శలు చేసిన యూదులకు బదులుగా జవాబు ఇవ్వడం జరిగింది. అనగా యూదులు ఈ విధంగా కిబ్లా దిశను మార్చడాన్ని తిరస్కరించారు. కానీ వారికి ఇది సత్యం అని తెలుసు. కానీ వారు మొండితనం, ఈర్ష మరియు అసూయ మరియు అహంకార కారణాల వలన ఈ విషయాలన్నీ తిరస్కరించారు. ఇది వారి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి సమాజం వారి పట్ల ఈర్ష యొక్క కారణం మాత్రమే. అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి నుంచి కిబ్లా ఆరాధనకు ఒక దిక్కును ప్రత్యేకించాడు. ప్రతి ఒక్కరూ నమాజు చదివితే ఆ దిక్కుకే తిరిగి నమాజ్ చదువుతారు. ఎందుకంటే దిక్కు కూడా నమాజు స్వీకారం పొందడానికి తప్పనిసరైన షరతులలో నుంచి ఒకటి కాబట్టి. యూదులు కూడా నమాజ్ చదివేవారు, క్రైస్తవులు కూడా నమాజ్ చదివేవారు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బైతుల్ మక్దిస్ ను తీసి ఆరాధనకు మూల దిక్కు ఇది కాబతుల్లాను చేశాడో, కాబతుల్లాగా మార్చాడో, అప్పుడు యూదులు మరియు క్రైస్తవులు ఈ విషయాన్ని తిరస్కరించారు. ఎందుకు ఇప్పటి వరకు మాకు ఇది ప్రసాదించబడింది కదా, ఇప్పుడు మీకెందుకు దిశ మార్చబడింది అన్న విషయాన్ని వారు తిరస్కరించారు. వారు ఈ విషయాన్ని మర్చిపోయారు. దీని ఆజ్ఞ అల్లాహ్ మాత్రమే ఇచ్చాడు. మరియు అల్లాహ్ యొక్క మాట వినడం, అతని నిర్ణయంపై మనం సమంజసం చేసుకోవడం,
ఇది తప్పనిసరి అని తెలిసిన తర్వాత కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వారు దూషించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల దుర్భాషలాడారు. ఈ విషయాన్ని తిరస్కరించారు. అటువంటి వారికి తెలుసు ఇది పుణ్యం అని చెప్పేసి, కానీ వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువైపు అయితే మరలమని ఆజ్ఞాపించాడో ఆ వైపు వారు మరలలేదు, ధిక్కరించారు, తిరస్కరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని తరువాత ఇదే వాక్యంలో తెలియజేస్తున్నాడు, వలకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహ్. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిప్పుకోవడమే సదాచారణ కాదు. సదాచారణ అంటే వాస్తవానికి అల్లాహ్ను విశ్వసించడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరిన విధంగా జీవితం గడపడం. అల్లాహ్ నిర్ణయం తీసుకున్నాడు, ఆజ్ఞాపించాడు, మరలండి, మరలిపోవాలంతే. అదెంతగా ఇష్టానుసారమైన విషయమైనా సరే దాన్ని వదలడం అల్లాహ్ యొక్క ఆజ్ఞ తర్వాత ఇది ప్రతి విశ్వాసికి తప్పనిసరి. లేకపోతే అతను అవిశ్వాసానికి పాల్పడినట్లే. షేక్ సెలవిస్తున్నారు, కాబట్టి అల్లాహ్ మీకు ఏదైనా కార్యం చేయమని ఆదేశిస్తే మీపై తప్పనిసరి. ఇది కేవలం ముఖాలు తిప్పుకోవడమో ఒళ్ళు తిప్పుకోవడం కాదు, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ యొక్క శిరస వహించడం. ఇది తప్పనిసరి. ఈ కార్యం యొక్క విధేయత చూపడం తప్పనిసరి. ఎందుకంటే ఇదే అల్ బిర్ అనగా పుణ్యం అంటే. కాబట్టి మిమ్మల్ని బైతుల్ మక్దిస్ వైపు తిరిగి ఆరాధించండి అన్నప్పుడు అది పుణ్యం. ఆ తర్వాత బైతుల్లాహ్ వైపు దిశ మార్చమని ఆదేశించినప్పుడు ఇదే పుణ్యం. కాబట్టి పుణ్యం అనేది అల్లాహ్ యొక్క ఆదేశంతో కలిసి తిరుగుతుంది. ఎక్కడైతే అల్లాహ్ యొక్క ఆదేశం ఉంటుందో దానిపై ఆచరణే పుణ్యం అనబడుతుంది, అని పిలువబడుతుంది. మీరందరూ అల్లాహ్ యొక్క దాసులు మరియు మీ అందరిపై మీ సత్య ప్రభు అయిన అల్లాహ్ యొక్క ఆదేశ పాలన తప్పనిసరి. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని ఎటువైపైనా మరలమంటే అతని ఆదేశాన్ని స్వీకరించాలి, దాటకూడదు. కానీ మీరు గనక ఓ దిశ వైపు మొగ్గు చూపి మరో దిశ వైపు అహంకార భావం కలిగి ఉండి కేవలం మా మార్గం మాత్రమే సరైనది, ఇతర మార్గాలన్నీ అధర్మం అని అనుకుంటే ఇది అల్లాహ్కు విరుద్ధంగా తన సొంత మనసు యొక్క ఆరాధన మరియు తమ మార్గమే సత్యమన్న అహంకారం అవుతుంది. అల్లాహ్ యొక్క నిజమైన దాసులు ఎవరంటే ఎటువైపు అయితే అల్లాహ్ యొక్క ఆదేశాలు వెళతాయో అటువైపు మరలడం ఇదే అల్బిర్ అంటే, ఇదే పుణ్యం అంటే. అల్లాహ్ తలిచిన ప్రకారంగా మనం నడిస్తే అప్పుడు మనకు పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ యొక్క నిజమైన దాసులు ఎప్పుడు కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకత చూపరు. ఎందుకంటే ఓవేళ అల్లాహ్ ఓ దిశ వైపు తిరిగి ఆరాధించడాన్ని రద్దు చేస్తే దానిని దాసుని పై తప్పనిసరి. ఈ విషయం దాసునిపై తప్పనిసరి. అతను కూడా అల్లాహ్ మాటపైనే ఆచరించాలి, లేదంటే అది అల్లాహ్ పట్ల అవిధేయత అవ్వదు. అల్లాహ్ పట్ల విధేయత అవ్వదు. నిజానికి ఇది అవిధేయత అవుతుంది. అది అల్లాహ్కు బదులు మనసు యొక్క విధేయత మరియు అహంకారం అవుతుంది, వాంఛానుసారం జీవితం అవుతుంది. కావున పుణ్యం కేవలం అల్లాహ్ యొక్క విధేయతతో ఇమిడి ఉంది. ఓవేళ మీరు గనక నిజమైన అల్లాహ్ యొక్క దాసులై ఉంటే ఆయన మిమ్మల్ని ఎటువైపు అయితే మరలమని ఆజ్ఞాపిస్తున్నాడో అటువైపు మరలాలి. ఇదే విధంగా మరియు తక్దీర్ యొక్క సాక్ష్యం గురించి మనం చూస్తే సూరతుల్ కమర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 49వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్నా కుల్ల షైఇన్ ఖలక్నాహు బిఖదర్. నిశ్చయంగా మేము ప్రతి వస్తువును నిర్ణీత అంచనా విధి ప్రకారం సృష్టించాము. కాబట్టి ఈ విషయాలన్నిటిపై విశ్వాసం ఇది తప్పనిసరి. ఏ ఒక్క విషయంలో లోపమైనా ఇది అవిశ్వాసానికి
మార్గం తీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండాలి. అల్హమ్దులిల్లా ఈ వాక్యాలలో ముఖ్యంగా లైసల్ బిర్ర అన్ తువల్లు వుజూహకుం కిబ్లల్ మష్రికి వల్ మగ్రిబి వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వల్ మలాయిక వల్ కితాబి వన్ నబియ్యీన్. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిప్పుకోవడమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్ను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాలను, ప్రతి ప్రవక్తను విశ్వసించడం అన్న విషయాన్ని మనం విన్నాం. ఈ తర్వాత దీంట్లో ఒక్క విషయం మిగిలి ఉంది, అది అల్ ఖదర్ గురించి. దీని యొక్క సాక్ష్యం మనం కాస్తంతసేపు ముందు విన్నాం. సూరతుల్ ఖమర్ లో 49వ వాక్యం, ఇన్నా కుల్ల షైఇన్ ఖలక్నాహు బిఖదర్. ఈ సాక్ష్యాల అనుసారంగా అల్హమ్దులిల్లా మొత్తం 6 విషయాలు ఉన్నాయి. వాటిపై విశ్వాసం తప్పనిసరి. విశ్వాసం కూడా సంపూర్ణ విధంగా, ఎందుకంటే అల్లాహ్ వాటి గురించి తెలిపిన ప్రతి ఒక్క విషయాన్ని విశ్వసించడం, ఇది విశ్వాస యొక్క లక్షణం. ఏ కాస్తంతైనా, ఏ రవ్వంతైనా అతను తిరస్కరిస్తే, సందేహపడి ఇది ఎలా నిజమవుతుందని భావిస్తే అతను అవిశ్వాసానికి పాల్పడినట్లే, దౌర్జన్యానికి పాల్పడినట్లే. మరియు ఈ దౌర్జన్యం ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి దౌర్జన్యం కన్నా మహాఘోరమైనటువంటి పాపం. ఎందుకంటే అల్లాహ్ మాటపై మనకు నమ్మకం లేనప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ లోకంలో ఉండే అధికారం మనకు లేదు. కాబట్టి గుర్తించుకోవాలి ఈ విషయాలను. అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా మనం ఈమాన్ అనగా విశ్వాసం యొక్క భాగాలు మరియు వాటి యొక్క దశలను గురించి క్లుప్తంగా ఈ పుస్తకాన్ని చదివాము. అల్హమ్దులిల్లా ఈ పుస్తకాన్ని గనక మనం గమనిస్తే, ఈ పుస్తకం ఉసూలే సలాస అనబడే ఒక ప్రముఖ ప్రఖ్యాత పుస్తకం. షేఖుల్ ఇస్లాం ఇమాం మొహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారి పుస్తకం. దీనిలో అనేక వివరణ పుస్తకాలు ఉన్నాయి, కానీ మనం షేఖ్ సాలిహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారి వివరణను తీసుకున్నాము. ముఖ్యంగా ఈ భాగం ఉసూలే సలాసాలో ఏదైతే ఈమాన్ పై విశ్వాసం తీసుకురావడం, ఈమాన్ యొక్క విభాగాలపై విశ్వాసం తీసుకురావడం ఉందో, ఈమాన్ యొక్క దశలపై, స్థానాలపై విశ్వాసం తీసుకురావడం ఉందో, దీనిలో నుంచి మనం అల్హమ్దులిల్లా ఈ వివరణను తీసుకున్నాము. అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా గత కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా మనం ఈ పుస్తకాన్ని చదువుతున్నాము. అల్హమ్దులిల్లా ప్రస్తుతం ఈనాడు ఈ పుస్తకం సమాప్తమవుతుంది. అల్లాహ్తో నేను వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ నిద్రలను అల్లాహ్కు అంకితం చేసి అమూల్యమైనటువంటి ఈ దివ్య అవకాశాన్ని పొందారో, ఎవరైతే ఈ యొక్క సభలలో హాజరయ్యారో, లేకపోతే తర్వాతైనా సరే ఎవరైనా ఈ యొక్క సభలను శ్రద్ధగా విని తమ విశ్వాసాన్ని సరిచేసుకుని దృఢపరుచుకున్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ శాశ్వత సాఫల్యం కలిగే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఆయన రక్షణలో ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంపై నడిచే సౌభాగ్యాన్ని, అల్లాహ్ యొక్క జ్ఞానం ప్రకారంగా జీవించే, ఆయన నూర్లో జీవించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఈ యొక్క పుస్తకంలో చేయమని తెలుపబడిన ప్రతి ఒక్క కార్యాన్ని చేసే సౌభాగ్యాన్ని, ఈ యొక్క పుస్తకంలో చేయవద్దు అని తెలుపబడిన ప్రతి ఒక్క విషయం నుండి దూరంగా అయ్యే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఈ యొక్క పుస్తకం రాసినటువంటి షేఖుల్ ఇస్లాం వారికి,
ఈ యొక్క పుస్తకం వివరణ చేసినటువంటి వివరణకర్త షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫీదహుల్లా వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలోను పరలోకంలోను శాశ్వత సాఫల్యంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నత వారందరికీ మనందరికీ కలుగాక ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఏదైతే కష్టం ఉందో, సేవ ఉందో దాన్ని స్వీకరించుగాక. దాని ద్వారా అనేకులు లాభం పొంది సన్మార్గంపై వచ్చే సౌభాగ్యాన్ని కల్పించుగాక. వారు మరణించిన ఎల్లప్పుడూ ఇది వారి కోసం సదకయే జారియాగా వారికి పుణ్యం ఎల్లప్పుడూ కలిగే సౌభాగ్యాన్ని కల్పించుగాక ఆమీన్. మరియు పుస్తకం తెలుగులో అనువాదం చేసిన వారికైనా, లేదా చదివిస్తున్న వారికైనా, లేదా చదువుతున్నటువంటి వారైనా సరే, లేకపోతే వింటున్నటువంటి వారు, అర్థం చేసుకుంటున్నటువంటి వారు, విని తమను తాము సరిదిద్దుకుంటున్నటువంటి వారు, విని దీనిపై నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపై, అది స్త్రీ అయినా పురుషుడైనా, అది దగ్గరి వాడైనా దూరం వాడైనా, ఎవరైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సన్మార్గం ప్రసాదించుగాక. లాభదాయకమైనటువంటి జ్ఞానంపై జీవితాన్ని ప్రసాదించుగాక. సదాచారణలో జీవితం ప్రసాదించుగాక. మరియు వారిని స్వీకరించుగాక. వారిపై ప్రసన్నత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షించుగాక. వారి యొక్క ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరించుగాక. వారి యొక్క ప్రతి ఒక్క విషయంకై వారికి గొప్ప పుణ్యాన్ని, వారికి స్వర్గంలో గొప్ప స్థానాన్ని లిఖించుగాక ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాలన్నింటినీ స్వీకరించుగాక. సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.